సిద్ధమైన వాళ్ళు ఇప్పుడు సమ్మక్కను కొలిసేది, సార్లమ్మని కొలిసేది కాకమ్మ వచ్చేస్తారు. బయటపేట సందోలు సందోలు పుట్టింది సమ్మక్క. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మేడారం ఉన్నాను. ముఖ్యంగా మనకు మేడారం జాతర కొద్ది రోజుల్లో రాబోతుంది. మనకందరికీ తెలుసు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ఉపయోగపడుతున్న మేడారం జాతర మనకు కొద్ది రోజుల్లోనే ఫిబ్రవరిలో మనకు జాతర జరగనుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క జాతరకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, అలాగే మనకు ఈ యొక్క జాతరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది గిరిజనులు, చాలామంది భక్తులు కూడా ఇక్కడ జాతరకు తరలి వస్తారు. ముఖ్యంగా మనకు ఈ యొక్క అమ్మవారి జాతరలకు దాదాపుగా మనకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. సో మనకు ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే మనకు ఈ యొక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత యొక్క సిచ్యువేషన్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే నేను బస్సులో మనకు హన్మకొండ నుంచి ఈ యొక్క టెంపుల్కి ఎలా చేరుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేస్తే మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మొదటగా మనం మేడారం బై బస్సులో చేరుకోవడానికి హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చిన తర్వాత హన్మకొండ బస్ స్టాండ్కి రావాలి. సో హన్మకొండ బస్ స్టాండ్ డెడ్ ఎండ్లో మనకు 12, 13, 14 ప్లాట్ఫామ్లలో ఏటూరు నాగారం, మంగపేట, మేడారం యొక్క బస్ హాల్టింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు మేడారం యొక్క బస్ హాల్టింగ్ వచ్చేసి 14 ప్లాట్ఫామ్లో మనకు ఇక్కడ బస్సులు ఆగుతాయి. సో మేడారం మనం తొందరగా ఎర్లీగా చేరుకోవడానికి మార్నింగ్ నుంచి మనకు ఏటూరు నాగారం వయా మంగపేట ఈ యొక్క రూట్లలో బస్సులు ఎక్కువగా ఉంటాయి. సో మన డీలక్స్లో లేదా ఎక్స్ప్రెస్లో డైరెక్ట్గా మనం పసరా వరకు చేరుకొని అక్కడ నుంచి ఆటోస్లలో మనం మేడారం చేరుకోవచ్చు. హన్మకొండ నుండి పసరా వరకు డీలక్స్ లేదా ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మనం ఆటోలో వెళ్తే అరౌండ్ మనకు 150 నుంచి 200 రూపీస్లో మనం మేడారం చేరుకోవచ్చు. ప్రస్తుతం హన్మకొండ బస్ స్టాండ్ నుంచి దాదాపుగా 4 సర్వీసులు నడుపుతున్నారు. సో ముఖ్యంగా మనకు బుధ, గురు అలాగే ఆదివారాల్లో పబ్లిక్ డిమాండ్ని బట్టి మనకు ఎక్స్ట్రా 2 లేదా 3 సర్వీసులు నడుపుతున్నారు. సో ముఖ్యంగా నేను మేడారం వెళ్ళడానికి బైక్ చూస్ చేసుకున్నాను. సో బైక్ పై ముఖ్యంగా మనకు కంఫర్టబుల్గా అలాగే మనకు అనుకున్న టైంలో వెళ్ళి రావచ్చు అని చెప్పేసి నేను బైక్ చూస్ చేసుకున్నాను. సో ముఖ్యంగా ఈ యొక్క ట్రిప్లో నేను 200 to 250 కిలోమీటర్స్కి దగ్గర 500 to 550 అమౌంట్ ఖర్చు అయింది. సో ముఖ్యంగా మనకు మేడారం అనే కాకుండా పక్కన ఉన్న రామప్ప, లక్నవరం కూడా కవర్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా వరంగల్ నుండి ములుగు వెళ్ళే నేషనల్ హైవే యొక్క రోడ్ యొక్క వర్క్స్ నడుస్తున్నాయి. సో బైక్పై వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా మనకు నైట్ టైం లోపల ఈ యొక్క రూట్లో చాలా వరకు దుమ్ము కమ్మేయడం, అలాగే నైట్ టైంలో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకు కార్స్లో వెళ్ళేవారు ఆల్టర్నేటివ్ రూట్లో మనకు ములుగు చేరుకొని అక్కడి నుంచే తొందరగా వెళ్ళొచ్చు. ఈ యొక్క రూట్లో మనకు 1.5 hours నుంచి దగ్గర 3 hours వరకు జర్నీ టైం పడుతుంది. సో మీ యొక్క టైంను బట్టి ఈ యొక్క రూట్లో జర్నీ చేయండి. మేబీ ఈ యొక్క రోడ్ వర్క్స్ మనకు జాతర స్టార్ట్ అయ్యే వరకు పూర్తి కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రూట్లో జర్నీ చేసేవారు ఈ యొక్క రూట్లో లేదా ఆల్టర్నేటివ్ రూట్ చూసుకొని జర్నీ చేయండి. మనం దాదాపుగా 40 to 50 కిలోమీటర్స్ జర్నీ చేశాక ములుగు ఎంట్రన్స్లోకి వచ్చాం. సో ఇక్కడ నుంచి మనకు 4 lane రోడ్ చాలా బాగుంది. సో మనం ఇక్కడ నుంచి ముఖ్యంగా 30 కిలోమీటర్స్ స్ట్రేట్గా వెళ్ళాక మనకు పసరా వస్తుంది. సో అక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో మనం మేడారం వెళ్ళవలసి ఉంటుంది.
ఈ యొక్క మేడారం ట్రిప్లో మనకు ముందుగా రామప్పను కవర్ చేసుకోవాలనుకునే వారు జంగలపల్లి క్రాస్ వచ్చాక మనకు అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు 11 కిలోమీటర్స్ మనకు రామప్ప టెంపుల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రామప్ప టెంపుల్ మనం కవర్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు మేడారం చేరుకోవడానికి మనకు 2 రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ముఖ్యంగా వరంగల్ నుంచి వచ్చే వారికి పస్రా నుంచి దగ్గరగా ఉంటుంది. సో పస్రా నుంచి మనకు 21 కిలోమీటర్స్లో మనం మేడారం చేరుకోవచ్చు. సో మరొక రూట్ వచ్చేసి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవడం. ఇది మనకు ఏటూరు నాగరం వెళ్ళే రూట్లో మనకు ఏటూరు నాగరం నుంచి తాడ్వాయి దగ్గరగా ఉంటుంది. మీరు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ డిలక్స్ బస్సెస్లో పస్రా చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు ఆటోస్లో మనం మేడారం చేరుకోవచ్చు. ఈచ్ 1 పర్సన్కి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో మనం మేడారం దగ్గరగా చేరుకున్నాం. సో మేడారం జాతర సమయంలో మనకి ఈ ప్రాంతం అంతా జనసందోహంతో నిండిపోతుంది. సో దాదాపుగా మనకు 10 to 15 కిలోమీటర్స్ సరౌండింగ్స్ వరకు మనకు పబ్లిక్తో నిండిపోతుంది. ప్రస్తుతానికి జాతర యొక్క వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. పవర్ డిపార్ట్మెంట్ వారు మనకు పోల్ ఇన్స్టాలేషన్ అలాగే వైరింగ్ లాగడం లాంటి వర్క్ చేస్తున్నారు. సో మనకు రోడ్డుకి ఇరువైపులనే కాకుండా మనకు చుట్టూ ప్రాంతాల్లో మనకు జనసందోహంతో నిండి ఉంటారు కాబట్టి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాలన్నిటికీ పవర్ లైనింగ్ అనేది చేస్తున్నారు. సో మనం ఫైనల్గా మేడారం చేరుకున్నాం. మనకి ఎంట్రన్స్లో అమ్మవారి యొక్క ఆర్చ్ని చూడవచ్చు. సో దాని పక్కనే మనకు జంపన్న వాగు మనకి ఇలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి అమ్మవార్ల గద్దెలకు భక్తులు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. సో ప్రస్తుతానికి జంపన్న వాగులో నీటిని కూడా వదిలారు. సో అలాగే మనకు జాతరలను దృష్టిలో ఉంచుకొని మనకు బాతింగ్ స్ప్రేయర్స్ అంటే మనకు స్నానం చేయడానికి ఎలాంటి బాతింగ్ స్ప్రేయర్స్ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. మేబీ కొద్ది రోజుల్లో మనకు ఇలాంటి పనులు కూడా జరగవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జంపన్న వాగులో ఉన్నాం. సో మనకి ఇక్కడ దగ్గర 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు నీళ్ళు వదిలారు. మనకు స్నానగంటల దగ్గర మనకు చాలామంది ఇప్పుడు భక్తులు కూడా మనకు జంపన్న వాగులోనే స్నానం చేస్తున్నారు. సో మేబీ మనకు ఇంకా కొన్ని డేస్ తర్వాత మనకు ఇక్కడ వాటర్ని కూడా పెంచవచ్చు. సో మనకు వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి జంపన్న వాగు దగ్గరలో అలాగే చుట్టుపక్కల మనకు ఎలాంటి బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదు. మేబీ కొద్ది రోజుల్లో వీటి యొక్క వర్క్స్ కూడా జరగవచ్చు. అలా జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత మనకు అమ్మవార్ల గద్దెలను దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకు 2 వేస్ ఉన్న సర్కిల్ వస్తుంది. సో అలా మనకు రైట్ సైడ్ వెళ్తే మనకు స్ట్రైట్గా హరిత హోటల్ లైన్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. సో లేదా మనం డైరెక్ట్గా అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తే మనకు మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు అమ్మవార్ల యొక్క గద్దెలను దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ నిలువెత్తు బరువు ఉన్న బంగారం అంటే మనకు బెల్లాన్ని అమ్మవార్లకు బంగారంగా సమర్పిస్తారు. ఈ యొక్క ఆచారం మనకు ఆనాదిగా వస్తుంది. అలాగే అమ్మవార్ల యొక్క సన్నిధానంలో మనకు కోయదర్లు ఇలా జాతకం చెప్తూ మనకు చాలామంది కనిపిస్తారు. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో అలాగే అమ్మవార్లను దర్శించుకునే ప్రాంతంలో మనకు కుడి ఎడమ భాగంలో మనకు క్యూ లైన్లు కనిపిస్తాయి. సో ముఖ్యంగా జాతర సమయంలో మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క క్యూ లైన్ల నుంచి అమ్మవార్ల గద్దెలకు ఇక్కడి నుంచి పంపిస్తారు. ఒకసారి పైనుండి అమ్మవార్ల గద్దెల యొక్క వ్యూ చూడండి. మొదటగా మనం క్యూ లైన్ నుంచి సమ్మక్క అమ్మవారి యొక్క గద్దెని దర్శించుకుంటాం. అక్కడి నుంచి మనం సారలమ్మ అమ్మవారి గద్దె అలాగే గోవిందరాజుల గద్దె తర్వాత పగిడిద్దరాజు యొక్క గద్దెని దర్శించుకొని మనం బయటికి వెళ్తాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవార్లకు మేకను లేదా కోడిని బలి ఇవ్వడం ఆనవాయితీ. సో ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారికి సమర్పించి ఇక్కడే వనభోజనం చేసి అమ్మవార్లను దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ మనం సమ్మక్క అమ్మవారిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా భక్తులు అమ్మవార్లకు పసుపు కుంకుమ అలాగే నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించి భక్తులు కోరికలు కోరుకుంటారు. ముఖ్యంగా మనకు జాతర సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా మనకు అమ్మవారి గద్దెలకు దగ్గరికి రానివ్వరు. అమ్మవారిని దర్శించుకోవడానికి మనకు జాతర ముందు లేదా జాతర తర్వాత మనం చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మనం సారలమ్మ అమ్మవారి దగ్గరకు వచ్చాం. ఇక్కడ సారలమ్మ అమ్మవారి యొక్క గద్దెను చూడవచ్చు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ అమ్మవారికి వచ్చే గిరిజన పూజారులు ఉన్నారు. సో వీరిని అడిగి తెలుసుకుందాం. అమ్మవార్లను తీసుకొచ్చినప్పుడు ఎలాంటి పూజా విధానం ఎలా చేస్తారో ఈ అమ్మని అడిగి తెలుసుకుందాం. మరి సారలమ్మ కన్నెపల్లి గుళ్ళ ఈమె బుధవారం నాడు 4 గంటలకి ఈమె గోవిందరాజు 10 వస్తాడు.
సమ్మక్క తెల్లారి 22వ తారీఖు లేస్తారు. ఆ తల్లి వస్తుంది. మళ్ళా శుక్రవారం ఉంటుంది. శనివారం నాడు ఈమె పసుపు వేస్తుంది. ఈమెతోటి అయ్యా చిన్నయ్య వస్తుంది. తర్వాత సాయంత్రం మళ్ళా 4 గంటలకు సమ్మక్క కుక్కకు పంపిస్తారు. సారలమ్మ అత్తప్పుడు ఏది అంటే మేక పండి ఆవు 3 తీస్తాం. ఫస్ట్ రోజు మరి వచ్చేటప్పుడు పెట్టాం. ఇక మండం వెళ్తాం కదా, అప్పుడు మాకు పంది ఏట పెద్ద ఏట అంటే 3 పెడతాం. సమ్మక్క కూడా అత్తప్పుడు ఆమెకు కూడా 3 ఎదురుల కాడ పంది దిగంగా గడ్డకి రంగా మేక పెడతాం. ఇక ఎదుర్కోడు పిల్లలు అవి ఇవి ఇక అట్లా అందరూ భక్తులు మొక్కుకుంది వేస్తూనే ఉంటది. ఇక మేము పెట్టేదైతే మేము చీర సార ఒడిబియ్యం చీర సార పసుపు కుంకుమ ఒడిబియ్యం తల్లికి రెండార గట్టి మాయ సొమ్ములు నగలు అన్ని పెడతాం. కాళ్ళకు వడ్డాలు అన్ని పెడతాం. పెట్టాక అప్పుడు గద్దెకి తీసుకొస్తాం. గద్దెకి తీసుకొచ్చిన తర్వాత ఒక 2 రోజుల నుంచి మళ్ళీ తీసుకుపోతారు కదా. బుధవారం వస్తుందా, బేస్తారం వస్తుందా, శుక్రవారం ఉంటది. శనివారం 4 గంటలకు 4, 5, 6 అయితే ఇక పోతారు. సిద్ధమైన వాళ్ళు ఇప్పుడు సమ్మక్కను కొలిసేది, సారలమ్మని కొలిసేది కాకమ్మ బయటపేటోళ్ళు బయటపేట సందోలు నుంచి పుట్టింది సమ్మక్క. ఆ నుంచి అక్కడ నచ్చక మేడారం వచ్చింది. వచ్చి ఇక్కడ వెలిసింది తల్లి సమ్మక్క. ఇది కాకమ్మ వంశస్థులు సారలమ్మ సారలమ్మ కొలిసేటోళ్ళు సమ్మక్కను సమ్మక్క జగరావు సార్కి తెలియదు. అమ్మవారి గద్దెకొచ్చే ఎంట్రన్స్లోనే మనకు డొనేషన్ కౌంటర్ ఉంటుంది. సో ఎవరైనా భక్తులు అమ్మవారికి విరాళాలు సమర్పించాలనుకున్న వారు ఇక్కడ డొనేషన్స్ ఇవ్వచ్చు. అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత మనకు దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో స్ట్రేట్గా వస్తే మనకి ఇక్కడ సమ్మక్క అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు గన్ ఫైరింగ్ చేసే ప్లేస్ ఉంటుంది. సో దీనికి మనకు పక్కనే చిలకలగుట్ట నుంచి పైనుంచి ఒక జలధార పడుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకు చిలకలగుట్ట వెళ్ళే దారిలో అంటే మనకు స్ట్రైట్గా రోడ్ కనిపిస్తుంది. సో అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి మనకు స్ట్రైట్ రోడ్లో వస్తే మనకు చిలకలగుట్ట పైనుంచి మనకి ఇక్కడ జలధారలు పడతాయి. సో ముఖ్యంగా మనకు 2 జలధారలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ సమ్మక్క సారలమ్మ అమ్మవారి లాగా కొలుస్తారు. సో ముఖ్యంగా ఇక్కడ జలధారం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించిన భక్తులు ముఖ్యంగా ఇక్కడ త్రాగునీటిని ఇక్కడ సేవిస్తారు. అంటే మనకు మినరల్ వాటర్ కంటే చాలా అద్భుతంగా మనకి యొక్క వాటర్ ఉంటాయి. సో ముఖ్యంగా మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక నీటిని సేవిస్తే ఎలాంటి పాపం దొరికారు అని భక్తుల యొక్క నమ్మకం. ముఖ్యంగా మీరు కూడా చూడవచ్చు ఇక్కడ కొండ అంచుల నుంచి మనకి ఇక్కడ జలధార పడుతుంటుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించి ఈ యొక్క నీటిని సేవిస్తే ఎలాంటి పాప చీడలు మీ దగ్గర దొరికారు అని భక్తులకు విశ్వాసం. సో మీరు కూడా అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క నీటిని సేవించండి. అన్న మోడల్ హీరో లెక్కన మాస్టర్ పీస్. అమ్మవార్ల గద్దెలు దర్శించిన తర్వాత మనకు స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తిరిగితే మనకు ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. సో ఇది మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుంది. సో దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. దీనిలో మనకు కొండ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్ కమ్యూనిటీ యొక్క పనిముట్లు, అలాగే వారి దుస్తులు, అలాగే వారి యొక్క జీవన విధానం, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు దీనిలో పొందుపరిచారు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కొమరం భీము యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో ముఖ్యంగా మనకు గిరిజన సాంప్రదాయంలో వారు ఉపయోగించినటువంటి దుస్తులు, అలాగే వారు అనాది కాలం నుంచి కట్టెల నుంచి అలాగే ఇనుప వస్తువుల నుంచి తయారు చేసిన పనిముట్లు, అలాగే ప్రస్తుతం వాళ్ళు వాడుతున్నటువంటి ఇల్లు, అలాగే వారి యొక్క వేషధారణ, జీవనశైలి మొత్తం ఈ యొక్క మ్యూజియంలో కనిపిస్తాయి. మనకి ఇక్కడ డోలు వాయిస్తూ గిరిజన సాంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తున్నటువంటి గిరిజన బిడ్డలు మనకి ఇక్కడ చూడవచ్చు.
మనకి ఈ యొక్క మ్యూజియంలో గిరిజనకు సంబంధించినటువంటి చిత్రలేఖనం, అలాగే 19వ శతాబ్దం నుంచి మేడారం జరుగుతున్నటువంటి చిత్రరూపకంగా మనకి ఈ యొక్క గ్యాలరీలో పొందుపరిచారు. అలాగే మనకు గిరిజనకు సంబంధించినటువంటి వేషధారణ, వీటికి సంబంధించిన అన్ని మనకి ఇందులో కనిపిస్తాయి. ట్రైబల్ మ్యూజియం సంబంధించినటువంటి మరొక పూర్తి వీడియోతో మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా ఇక్కడ స్టే చేయాలనుకునే వారు జాతరకు ముందు మాత్రమే మనకు రూమ్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే హరిత రిసార్ట్స్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.